ఈ చిత్రంలో అనేకులు విశాలమైన మార్గంలో ఉన్నారు. కొంతమంది సన్నని మార్గంలో కనిపిస్తున్నారు. విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటున్నటువంటి వీరు ఈ లోకంలో మరి ఎవరైతే స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారో, నిర్బంధాలు నియమాలు లేనటువంటి జీవితాన్ని వీళ్ళు కోరుకుంటారు. వీరి జీవితంలో ఆ భారమంతా తొలగిపోయే ఒక రోజు వస్తుందని ఎదురు చూపుతో వారి పయనం సాగిస్తున్నారు. కానీ చివరికి అది ఆరని అగ్నిలోనికి తీసుకెళ్తుంది. అయితే క్రీస్తు మార్గము ఆ ఇరుకు ద్వారములో నుండి ప్రవేశించి ఇరుకుగా ఉన్నటువంటి ఆ మార్గంలో వెళుతున్నటువంటి కొందరి అయినప్పటికీ వారు నిత్య జీవము పరలోకానికి వారి జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నారు. ఈరోజు చిన్నతనము నుండి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏ విధమైన షరతులు పెట్టకుండా జీవించే జీవితం జీవించాలని పిల్లలు కోరుకుంటున్నారు. అలాగే సంస్థల్లో లేకపోతే ఉద్యోగాలు చేసేవారు వాళ్ళ మీద ఉన్నటువంటి నాయకులు ఎటువంటి రూల్స్ వాళ్ళ మీద ఉంచకూడదు అని వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఈరోజు సంఘాలలో కూడా మరి విశ్వాసులు సేవకుల ద్వారా దేవుడు తన వాక్యములో నుంచి ఇరుకు ద్వారములో మరి జీవితాన్ని సాగిస్తూ ఆ ఆశీర్వాదకరమైన మార్గంలో నడవడం గురించి బోధిస్తుంటే తిరస్కరిస్తున్నారు. అయితే మరి దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని ఖచ్చితంగా చెప్తుంది. నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ ద్వారి విశాలమై ఉంది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులంట. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. ఎంత స్పష్టంగా ఉందో కదండి దేవుని వాక్యం. అయితే దేవుడే చెప్తున్నాడు, ఈ రోజున మనకి ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. మనకి దేవుడు మరి తన మార్గంలో నడిపించటానికి ఏ ఉపదేశం ఇస్తున్నా మరి జ్ఞానముతో స్వీకరించగలగాలి. ఆ జ్ఞానమే కుటుంబాన్ని కడుతుంది. జ్ఞానం గల స్త్రీ తన కుటుంబాన్ని కడుతుంది అని ఉంది. అలాగే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి జీవితము తన చేతులతో తనే నిర్మాణము చేసుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. అట్టి జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా మనకి యేసుక్రీస్తు నామములో సమకూర్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హోప్ యు విల్ చూస్ the path that will lead you into profit, into abundant life, into a happy and a joyful life in Jesus' name. Amen.